హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అధికార కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలకంగా మారింది. బైపోల్ ఫలితం రాష్ట్ర కాంగ్రెస్ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుంది అనే చర్చ జరుగుతుంది. అందుకే జూబ్లీహిల్స్ విజయం కోసం కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతోంది. డివిజన్ ఇన్ఛార్జీలుగా ఉన్న మంత్రులు సైతం చాలా కష్టపడుతున్నారు. మరోవైపు ఇన్ఛార్జి మంత్రులకు ఇన్ఛార్జి మీనాక్షి భయం పట్టుకుందట. ఎన్నికల ఫలితం మంత్రుల పనితీరుకు అద్దం పడుతుందా? వాచ్ ది స్టోరీ. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై వచ్చే నెలకు 2 సంవత్సరాలు పూర్తవుతోంది. ఇప్పుడు జరుగుతున్న జూబ్లీహిల్స్ బైపోల్ కాంగ్రెస్ పాలనకు రెఫరెండంగా మారింది. ఈ ఎన్నిక ఫలితం కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల్లో ఉన్న ఆదరణ ఏ మేరకు ఉందో తెలిసిపోతుందనే చర్చ రాష్ట్రంలో ఊపందుకుంది. కాంగ్రెస్ పార్టీలో సైతం ఈ ఎన్నిక ఖచ్చితంగా రెఫరెండమే అన్న టాక్ నడుస్తోంది. జూబ్లీహిల్స్ ఫలితం అటో ఇటో అయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యంగా మంత్రులకు కష్టకాలమే అంటున్నారు. అందుకే గెలుపు కోసం మంత్రులంతా చెమటోడుస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేల దగ్గర నుంచి జిల్లా స్థాయి నేతల వరకు అందరూ జూబ్లీహిల్స్ ప్రచారంలో మమేకమయ్యారు. జూబ్లీహిల్స్ లో ఉన్న 7 డివిజన్ల బాధ్యతని 13 మంది మంత్రులకు అప్పగించారు. ఈ డివిజన్లలో మెజారిటీ తీసుకొచ్చే బాధ్యత మంత్రులకే అప్పగించారు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. ప్రతి డివిజన్ లో మంత్రులకు సహాయకులుగా ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, డీసీసీ చీఫ్లకు బాధ్యతలిచ్చారు. ప్రతి 4 బూత్లకు ఎమ్మెల్యే ఇన్ఛార్జిగా ఉన్నారంటే కాంగ్రెస్ ఈ ఎన్నికను ఎంత సీరియస్ గా తీసుకుందో అర్థం చేసుకోవచ్చు. ప్రతి మంత్రి తనకు అప్పగించిన డివిజన్లో మెజారిటీ తీసుకురావాలని ఇన్ఛార్జ్ స్పష్టంగా ఆదేశించారట. ఉప ఎన్నిక ప్రచారంలో మంత్రుల భార్యలు సైతం పాల్గొంటున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భార్య వర్షతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇలా మొత్తంగా కాంగ్రెస్ నేతల కుటుంబాలన్నీ జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారంలో మునిగి తేలుతున్నారు. మరి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.